శ్రీమంతుడు సినిమాల మీకు నచ్చిన ఓ డైలాగ్ చెప్పుండ్రి అని అంటే చాలా మంది ఏం చెప్తారు, ఊరు నుంచి శానా తీసుకున్నాం, జర్రంతన్న తిరిగియకుంటే లావైపోతాం అనే డైలాగ్ చెప్తారు కదా. మరి ఎంతమంది సన్నబడదామని చూస్తున్నారో కానీ ఒక ధనవంతుడైతే అచ్చం శ్రీమంతుడు డైలాగులే కొడుతున్నాడు. ఆయన ఎవలో అందరికి తెలియకున్నా వరంగల్ ఓటర్లకు తెలిసే ఉంటది. వరంగల్లో అడుగుపెట్టిన అమెరికా దేవుడు ఓటర్ దేవుళ్లను ప్రసన్నం చేసుకునే పనిలున్నాడు. పువ్వు గుర్తు కోటేసి నన్ను పార్లమెంట్కి పంపితే మిమ్మల్ని పువ్వులలో పెట్టుకుని చూసుకుంటా అని అంటున్నాడు. దేవయ్య గారు ఓట్ల కోసం బాగానే దేవులాడుతున్నారు కానీ అమెరికా నుంచి వచ్చిండు, గీనకేం తెలుసని పోటీకి నిలబడ్డాడు అని కడమ లీడర్లు అంటున్నారు. మరి గీ ముచ్చట మీద బీజేపీ దేవుడు ఏమంటాడో ఇందాం. చెప్పు సారు. 1983లో మా నాయన అమెరికా వచ్చాడు. వచ్చి అక్కడ 3 నెలలుండి నేను 2 నెలలు పోతా అంటాడు, తిరిగి వస్తా అంటాడు. ఎందుకనంటే చూడకపోతే చుట్టం లేదు, మొక్కపోతే దేవుడు లేడు, నేను ఇక్కడ ఏం చేయాలన్నాడు. ఓకే, రెండోది ఏమన్నాడు తెలుసా, నేను 2 రోజులు నాకు ఒక్క రోజున కోడిని కోసి పెట్టినవా అంటే రోజు కోడి కూర తింటున్నాడంటే అది ఎప్పుడు తెచ్చిందన్నో తీసుకొచ్చినావు. ఏది షాపులలో కొనుక్కొస్తాను కదా, నువ్వు మా ఇంటి వెనక కోడిని కోసి బొచ్చు పీకి వేడి చేసి కట్ చేసి పెట్టినవా? పెట్టలేదు. అక్కడ దొరికాయి అట్లా. అప్పుడు నాకు తట్టింది ఏమని, నా దేశం పోయి నా ప్రజలకు సేవ చేయాలని. కోడి కూర గింత పని చేసిందిలే. సరే కాని సారు, అమెరికాలో ఆమ్దాని బాగానే ఉన్నదట కదా, గా పైసలతోని ఏం చేద్దాం అనుకుంటున్నావు? శ్రీమంతుడిగా యాక్ట్ చేసిండు కదా, సో నేను ప్రాక్టికల్ గా శ్రీమంతుడి లాగా చేస్తున్నా. అయితే ఓరుగల్లును ఆ విధంగా తయారు చేయాలని నా కోరిక. వరేవా, వరంగల్ని గుత్తవట్టిన ధనవంతుడివి కాబట్టి మహేష్ బాబు లెక్కనే డెవలప్ చేస్తా అంటున్నావు, అంతేనా? న్యూయార్క్ లో బతికినా, బాస్టన్ లో బతికినా, చికాగోలో బతికినా, టాంపాలో బతికినా, అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ తీసుకొచ్చినట్టుంటే నేను మంచి నాణ్యమైన రోడ్లు వేయడానికి కృషి చేస్తాయి. అట్లనే శ్రీమంతుడు సినిమాల లెక్క అన్ని చేతువు గాని మొదలు నువ్వు గెలుస్తావా లేదా అది చెప్పు సారు. గెలుసుడు అంటే నేనంటే ఎంత మెజారిటీ వస్తున్నదే చెప్పలేము, కానీ మేము మాత్రం గెలుస్తాం. మెజారిటీ కోసం గింత తిప్పల పడుతున్నావులే. గెలిస్తే సెంటర్ సర్కార్ల మంత్రి కొలువు కూడా వస్తుందని చెప్తున్నాడు. గిరేట్ సార్, నువ్వు ఇన్ని ముచ్చట తెలిసిన నువ్వు పక్కా లోకల్ సారు. లోకల్ దేవయ్య లోకల్ అని గల్లాలు ఎగరేసి చెప్పాలా గాని ఇంకా కూడా అమెరికా ఎన్ఆర్ఐ అని ఎందుకు చెప్తున్నాడు అని అడుగుతున్నారు వరంగల్ ఓటర్లు.